విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో నేను డేటా టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు డేటాని ఎంట్రీ చేసేటప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ నా ఫేవరెట్ 20 షార్ట్ కట్ కీస్ ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను సమ్ డేటా అనేది టైప్ చేశానండి. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ మొత్తం అంటే ఈ డేటా మొత్తం ఎట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేయాలంటే ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Ctrl A ప్రెస్ చేయండి. ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది. ఇక్కడ హెడ్డింగ్స్ దాని కింద డేటా ఎంత అయితే ఉందో ఆ ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది. దీనికి అనదర్ షార్ట్ కట్ Ctrl Shift 8 ప్రెస్ చేయండి. ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసిన టేబుల్ కి సమ్ ఫార్మేట్ అప్లై చేయాలండి. ఇది నార్మల్ గా ఉందండి, ఎలాంటి ఫార్మేట్ అప్లై చేయలేదు. ఇక్కడ ఈ డేటాకి ఒక టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl T. మీరు ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్ లో Ctrl T ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది, క్రియేట్ టేబుల్. అలానే ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఈ హెడర్స్ అనేది హెడ్డింగ్స్ లాగా ఉండాలండి. చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గా ఇక్కడ ఉన్న నార్మల్ డేటాకి ఇక్కడ హెడ్డింగ్స్ కి సమ్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. అండ్ దీన్ని మనం స్క్రోల్ డౌన్ చేసామనుకోండి, ఇక్కడ టాప్ లో కనిపించే హెడ్డింగ్స్ మనకి ఇక్కడ కాలమ్స్ లో ఫ్రీజ్ అయిపోయి వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా? అండ్ డైరెక్ట్ గా మనం Ctrl T అనే షార్ట్ కట్ కి యూజ్ చేయడం ద్వారా టేబుల్ కి సమ్ ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు. ఇదే ఫార్మేట్ కాదండి, నేను ఫార్మేట్ ని ఎడిట్ చేయాలనుకుంటే ఇలా టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుందండి. అందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫార్మేట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ టేబుల్ డేటాలో మీరు ఏంటంటే ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు సెలెక్ట్ చేసిన రోలో కావచ్చు, సెలెక్ట్ చేసిన కాలంలో కావచ్చు, ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ కాలం కి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ చేసిన సెల్ అనేది ఫస్ట్ కాలంలో ఉందండి. ఇప్పుడు మీరు కంట్రోల్ డౌన్ యారోకి ప్రెస్ చేశారనుకోండి, ఆ టేబుల్లో లాస్ట్ సెల్ దగ్గరికి జంప్ అయ్యింది. కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా ఫస్ట్ సెల్ దగ్గరికి జంప్ అయ్యింది. ఓకే, ఇక్కడ నేను ఎఫ్ కాలం ని సెలక్షన్ చేశానండి. ఇందులో ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేశానండి. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేయండి. డేటా ఉన్నంత వరకు మనకి డైరెక్ట్ గా లాస్ట్ సెల్ ఏదైతే ఉందో అంతవరకు డైరెక్ట్ గా జంప్ అయ్యిద్దండి. అలా అప్ యారో డౌన్ యారో కాలం వైజ్ గా మీరు సెలక్షన్ చేయొచ్చు. అలానే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేశారనుకోండి, ఆ రోలో ఫస్ట్ సెల్ దగ్గరికి జంప్ అయ్యింది. అలానే కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశారనుకోండి, లాస్ట్ సెల్ దగ్గరికి జంప్ అయ్యింది. అలానే ఇక్కడ నేను ఈ కాలం ని ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేశానండి. ఇప్పుడు మీరు Ctrl Shift డౌన్ యారోకి ప్రెస్ చేశారనుకోండి, ఆ టోటల్ కాలం మొత్తం సెలక్షన్ అయ్యిద్దండి ఈ విధంగా. అలానే ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ అనేది ఏ రోలో ఉంది, 7th రోలో ఫస్ట్ సెల్ లో ఉందండి. ఇప్పుడు Ctrl Shift పట్టుకొని రైట్ యారోకి ప్రెస్ చేశారనుకోండి, ఆ ఎంటైర్ రో మొత్తం సెలక్షన్ అయ్యింది. ఈ విధంగా డైరెక్ట్ గా కాలమ్స్ రోస్ సెలక్షన్ చేయాలి అని అనుకుంటే మీరు Ctrl Shift పట్టుకొని యారోకి యూస్ చేయండి. డైరెక్ట్ గా ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి, ఫస్ట్ సెల్ కి లాస్ట్ సెల్ కి జంప్ అవ్వాలనుకుంటే మీరు కంట్రోల్ యూజ్ చేయండి. అలానే సెలెక్ట్ చేసిన సెల్ ని ఎడిట్ చేయాలంటే, అందులో మోడిఫికేషన్ చేయాలనుకుంటే మీరు మౌస్ పాయింటర్ తో లెఫ్ట్ క్లిక్ తో డబుల్ క్లిక్ చేస్తారండి. అలా కాకుండా డైరెక్ట్ గా కీబోర్డ్ లో F2 ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా ఆ సెల్ అనేది ఎడిట్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఏదైనా సెల్ ని సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్ లో F2 ప్రెస్ చేస్తే అక్కడ డేటా కనుక ఉంటే ఎండింగ్ లో మీకు కర్సర్ అనేది బ్లింక్ అవుతా ఉంటుంది. మీకు కావాల్సిన డేటా అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అలానే సెలెక్ట్ చేసిన సెల్స్ లో నాకు సేమ్ డేటా యాస్టీజ్ గా రావాలండి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అనేది Samsung LEDs అనేది నాకు డౌన్ లో ఉన్న సెల్స్ లో కూడా యాస్టీజ్ గా కాపీ చేయాలంటే మీరు Ctrl C Ctrl V ఇలా కాపీ పేస్ట్ ఆప్షన్స్ వాటికి సంబంధించిన షార్ట్ కట్ కి యూజ్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా ఇప్పుడు ఈ డేటా అనేది డౌన్ లో ఉన్న సెల్స్ కూడా రావాలి కాబట్టి ఈ ఎంటైర్ సెల్స్ మొత్తం సెలక్షన్ చేయండి. ఫస్ట్ సెల్ ఇదే కదండి, మీరు ఇప్పుడు కీబోర్డ్ లో F2 ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఎడిట్ లో ఉంది కదండి, ఇలా కర్సర్ బ్లింక్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు కీబోర్డ్ లో Ctrl Enter ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్ గా సెలక్షన్ లో ఉన్న సెల్స్ లో ఆ డేటా అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ LG LED TVs అనేది నాకు డౌన్ లో ఉన్న సెల్స్ మొత్తం రావాలండి. ఓకే, ఈ LG LED TVs ఈ డేటా ఈ సెల్ ని సెలక్షన్ చేసి ఈ రిమైనింగ్ బ్లాంక్ సెల్స్ కూడా సెలక్షన్ చేసి F2 ప్రెస్ చేయండి. ముందు ఎడిట్ చేయండి, దీని తర్వాత Ctrl Enter ప్రెస్ చేయండి. సేమ్ డేటా అనేది ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది. అలానే ఇక్కడ ఈ 2019 లో సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ నార్మల్ నెంబర్ ఫార్మేట్ లో ఉన్నాయండి. లేదు కరెన్సీ ఫార్మేట్ లో మారాలి అనుకుంటే ఇప్పుడు ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ చేయాలంటే షార్ట్ కట్ ఏందండి, Ctrl Shift పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేయండి. ఈ ఎంటైర్ డేటా మొత్తం ఆ ఎంటైర్ కాలం మొత్తం సెలక్షన్ అయింది. ఇది కరెన్సీ ఫార్మేట్ లో చేంజ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl Shift 4 ప్రెస్ చేయండి. మనకి డిఫాల్ట్ గా ఇక్కడ మనకి డాలర్ సింబల్ ఉంది కాబట్టి డాలర్ లో కరెన్సీ ఫార్మేట్ లో చేంజ్ అయింది. కావాలంటే మీరు ఇక్కడ కరెన్సీ ఫార్మేట్ మార్చుకోవచ్చు. ఇక్కడ డాలర్ ఉంది కదండి, యారోకి ప్రెస్ చేసి లేదు ఇండియా రూపీస్ ఫార్మేట్ లో చేంజ్ చేసుకోవచ్చు.
అలానే డిఫాల్ట్ గా మనం డేట్స్ అనేది టైప్ చేస్తే ఫస్ట్ మంత్, దాని తర్వాత డేటు, దాని తర్వాత ఇయర్, ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇలా కాకుండా నాకు ఫస్ట్ డేటు, దాని తర్వాత మంత్ క్యారెక్టర్స్ రూపంలో, అలానే ఇయర్ రావాలనుకుంటే సెలెక్ట్ చేసిన డేట్, ఓకేనా, ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ 3 ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను టోటల్ డేట్స్ మొత్తం సెలక్షన్ చేయలేదండి, సెలెక్ట్ చేసిన వాటికి డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. అలానే మనం ఎక్సెల్ లో డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ యూస్ చేస్తామండి. ప్రీవియస్ గా యూస్ చేసిన యాక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, ప్రీవియస్ గా మనం ఏం చేసాం, ఇక్కడ డేట్ ఫార్మేట్ చేసాం, అంతకన్నా ముందు ఇక్కడ కరెన్సీ ఫార్మేట్ చేంజ్ చేసాం, దానికన్నా ముందు కంట్రోల్ ఎంటర్ యూస్ చేసి ఇక్కడ డేట్ అనేది రిపీట్ చేసాం, అవునా కదా. ప్రీవియస్ గా మనం యూస్ చేసిన వర్క్ ఏందండి, డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ చేసాం. ఇక్కడ పర్టికులర్ గా సమ్ డేట్ ని సెలక్షన్ చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్ లో F4 ప్రెస్ చేశారు అనుకోండి, ఇదిగోండి ప్రీవియస్ గా మీరు ఏ యాక్షన్ అయితే చేశారో అది రిపీట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటాని డిలీట్ చేశానండి, లాస్ట్ గా యూజ్ చేసిన యాక్షన్ ఏంది, డిలీట్ కి యూజ్ చేశాను, సమ్ డేటా డిలీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమ్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఇప్పుడు కీబోర్డ్ లో F4 ప్రెస్ చేశారు అనుకోండి, డిలీట్ అయింది. అంటే ప్రీవియస్ గా యూజ్ చేసిన లాస్ట్ యాక్షన్ ఏదైతే వాడారో అది రిపీట్ అవుతుంది. ప్రీవియస్ గా నేను యూజ్ చేశాను, డిలీట్ యూజ్ చేశాను కాబట్టి ఆ డేటా అనేది డిలీట్ అయింది. అలానే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, టేబుల్ మొత్తం సెలక్షన్ అయింది. ఇక్కడ మనకు కనిపించే ఈ ఆరో ఐకాన్స్ అనమాట, ఇవన్నీ ఫిల్టర్ ఐకాన్స్ అనమాట. వీటిని మనం హైడ్ చేయాలన్నా, మళ్ళీ డిస్ప్లే చేయాలన్నా డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎల్, ఇది కూడా ఆటోమేటిక్ గా ఫిల్టర్ ఐకాన్స్ అనేది హైడ్ అయిపోతాయి. మళ్ళీ ఫిల్టర్ ఐకాన్స్ రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఫార్మేట్ అంతే ఉండిద్దండి, పర్టికులర్ గా ఫిల్టర్ ఐకాన్స్ కనుక మీరు హైడ్ చేయాలి, మళ్ళీ డిస్ప్లే అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎల్. అలానే సెలెక్ట్ చేసిన సెల్స్ కి ఫార్మేట్ అనేది అప్లై చేయాలండి. ఫార్మేట్స్ లో రకాలు ఉంటాయి, ఓన్లీ కలరే కాదండి, రకరకాల ఫార్మేట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ నేమ్స్ ఉన్న ఈ కాలమ్ ని సెలక్షన్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేశానండి. ఈ ఎంటైర్ కాలమ్, ఈ ఎంటైర్ డేటా మొత్తం సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ 1 ప్రెస్ చేయండి. ఇదిగోండి ఫార్మేట్ సెల్స్ అని ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ డేటా నెంబర్ లో కనుక ఉంటే నెంబర్ ఫార్మేట్ అప్లై చేయొచ్చు, అలైన్మెంట్స్ అప్లై చేయొచ్చు, ఫాంట్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్, సైజు, కలర్స్ అప్లై చేయొచ్చు, బోర్డర్స్ అప్లై చేయొచ్చు, అందులో కలర్స్ అనేది ఫిల్ చేయొచ్చు, అండ్ ప్రొటెక్షన్ కూడా చేయొచ్చు. ఇలా సమ్ సెల్స్ కి ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు. అలానే మీరు ఎక్సెల్ లో ఇన్సర్ట్ చేసిన ఏదైనా ఇమేజ్ ని, ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ 1 సేమ్ షార్ట్ కట్ కి యూజ్ చేశారు అనుకోండి, మళ్ళీ సపరేట్ ఆప్షన్స్ వస్తాయండి. మనకి రైట్ సైడ్ లో ఫార్మేట్ పిక్చర్ కి సంబంధించిన ఫార్మేట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ రిఫ్లెక్ట్ ఆప్షన్స్ ఇలాంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డేటా అయితే సెలక్షన్ చేశారో, ఏ ఆబ్జెక్ట్ అయితే సెలక్షన్ చేశారో దానికి సంబంధించిన ఫార్మేట్ ఆప్షన్స్ రావాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ 1. అలానే ఇక్కడ ఒక బ్రాండ్ అనే కాలం ఉందండి, ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ప్రోడక్ట్ కి బ్రాండ్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది ఉందండి. నాకు బ్రాండ్ వాటికి సపరేట్ కాలంలో రావాలి అంటే బ్రాండ్ అనేది మనకి ఫస్ట్ వర్డ్ అండి, అండ్ సెకండ్ వర్డ్ వచ్చి ప్రోడక్ట్ ఉందండి. ఓకే, బ్రాండ్స్ వాటికి సపరేట్ గా టైప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను శాంసంగ్ అని టైప్ చేశానండి. ఓకే, ఇలా శాంసంగ్ అని టైప్ చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్ లో కంట్రోల్ ఈ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ప్రతి ప్రోడక్ట్ లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోతుందండి. అంటే బ్రాండ్ వాటికి నాకు సపరేట్ అయిపోయింది. ఇదే ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్, దానికి షార్ట్ కట్ ఏమి యూజ్ చేసామండి, కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫిల్ అనమాట. ఇది మనకి అడ్వాన్స్డ్ గా 2010, 13 ఈ వర్షన్ లో మాత్రమే అవైలబుల్ లో ఉందండి. బ్రాండ్ కాకుండా నాకు ప్రోడక్ట్స్ వాటికి రావాలనుకుంటే ఇక్కడ నేను ఎల్ఈడి అని టైప్ చేశానండి. ఎల్ఈడి అని టైప్ చేసి అంటే సెకండ్ వర్డ్ వాటికి రావాలంటే ఇక్కడ మనం టైప్ చేసే వర్డ్ ని బట్టి సేమ్ గా ఆటోమేటిక్ గా ప్రతి సెల్ లో తీసేసుకుంటుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి, ఇదిగోండి సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో ప్రతి సెల్ లో ఆటోమేటిక్ ఇక్కడ కాపీ అయిపోతుంది. అలానే సెలెక్ట్ చేసిన సెల్ లో కరెంట్ డేట్, ప్రెసెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ రావాలి అనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సెమీకోలన్ ప్రెస్ చేయండి. ప్రెసెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఆ డేట్ ఫార్మేట్ అనేది నచ్చకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ వేరేది ఏం చెప్పానండి, కంట్రోల్ షిఫ్ట్ 3 ప్రెస్ చేస్తే డేట్ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ఎక్సెల్ లో ఒక సెల్ లో మనం డేటా ఏదైనా టైప్ చేసాం అనుకోండి, ఓన్లీ సింగిల్ లైన్ లోనే వచ్చేస్తుందండి. ఇక్కడ సింగిల్ లైన్ లోనే మనకి డేటా వస్తుందండి, మల్టిపుల్ లైన్స్ లో అయితే రాదండి. మల్టిపుల్ లైన్స్ లో రావాలనుకుంటే ఆ సెల్ ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో వ్రాప్ టెస్ట్ అనే ఆప్షన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో ఈ కాలం విత్ కు తగ్గట్టుగా ఇక్కడ డేటా అనేది అడ్జస్ట్ అవుతుందండి. అలా కాకుండా ఆటోమేటిక్ గా మల్టిపుల్ లైన్స్ లోకి, న్యూ లైన్ లోకి రావాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి. ఇక్కడ మీరు డేటా టైప్ చేసేటప్పుడే మీరు ఇప్పుడు కీబోర్డ్ లో ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ తీసేసుకుంటుంది. మళ్ళీ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ థర్డ్ లైన్ తీసేసుకుంటుంది.
ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. టైప్ చేస్తూనే డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లోకి తీసుకురావచ్చు. అలానే జనరల్ గా ఇప్పుడు ఈ సెల్ సేమ్ డేటా టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా యాస్టీస్ గా కాపీ చేయాలండి. కాపీ చేయడం కోసం కంట్రోల్ సి అని, మళ్ళీ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి, ఇలా 2 సార్లు 2 షార్ట్ కట్ కీస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా ఏ సెల్ లో అయితే టాప్ లో ఉన్న డేటా కాపీ అవ్వాలో ఆ సెల్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ డి ప్రెస్ చేయండి. టాప్ లో ఉన్న డేటా కాపీ అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ సెల్ ని సెలెక్షన్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. టాప్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా వచ్చేస్తుంది. ఇదిగోండి, కంట్రోల్ డి ప్రెస్ చేయండి. టాప్ లో ఉన్న డేటా ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది. ఓన్లీ సింగిల్ సెల్ లో అండి. మీరు మల్టిపుల్ సెల్స్ ని సెలెక్షన్ చేసి కంట్రోల్ డి అంటే ఆ షార్ట్ కట్ కీ అనేది వర్క్ అవ్వదండి. ఓన్లీ సింగిల్ సెల్. అలానే ఇక్కడ మనం ప్రోడక్ట్స్ అనేది టైప్ చేసాం కదండి, ఇక్కడ బ్లాంక్ సెల్స్ కూడా ప్రోడక్ట్స్ టైప్ చేయాలి కదా. టాప్ లో ఉన్న ప్రోడక్ట్సే మనం టైప్ చేయాలి కాబట్టి మళ్ళీ డైరెక్ట్ గా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. సమ్ లిస్ట్ రూపంలో ఇక్కడ వచ్చేస్తుందండి. దానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ పట్టుకొని డౌన్ ఏరోకి ప్రెస్ చేయండి. టాప్ లో మనకి ఏ డేటా అయితే ఉందో అందులో యూనిక్ వాల్యూస్ అనేది ఇక్కడ లిస్ట్ రూపంలో వచ్చేస్తుంది. కావాల్సిన ప్రోడక్ట్ ని, కావాల్సిన డేటాని డైరెక్ట్ గా సెలెక్షన్ చేయొచ్చు. ఇదిగోండి, ఆల్ట్ పట్టుకొని డౌన్ ఏరోకి ప్రెస్ చేయండి ఈ విధంగా. అండ్ సెలెక్ట్ చేసిన డేటాని వేరొక లొకేషన్ లో పేస్ట్ చేయాలండి. ఎంటైర్ కాలం కావచ్చు, పర్టికులర్ సెల్స్ కావచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బార్డర్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి 4 arrow మార్క్ సింబల్ వస్తుందండి. ఇప్పుడు మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ఇలా బార్డర్ ఎడ్జ్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి యారో కీ వస్తుందండి అండ్ ప్లస్ సింబల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మీరు పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి డ్రాగ్ చేయండి కంట్రోల్ పట్టుకొని. డైరెక్ట్ గా కాపీ అవుతుంది ఆ డేటా అనేది. అదే మీరు సెలెక్ట్ చేసి నార్మల్ గా డ్రాగ్ చేశారనుకోండి, కార్నర్ లోకి వెళ్ళి ఈ విధంగా ఆ డేటా అనేది కట్ అయ్యి పేస్ట్ అవుతుందండి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, కాపీ అవుతుంది. అలానే సెలెక్ట్ చేసిన సెల్ లో ఎమోజీ సింబల్స్ యాడ్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా మీరు విండోస్ బటన్ ఫుల్ స్టాప్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఎమోజీ సింబల్ సంబంధించిన బాక్స్ ఓపెన్ అవుతుంది. పర్టికులర్ ఎమోజీని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. అలానే మీరు కీబోర్డ్ లో కంట్రోల్ F1 కనుక యూజ్ చేశారనుకోండి, ఆ రిబ్బన్ అనేది టాప్ లో కనిపించే రిబ్బన్ అనేది హైడ్ అయిపోతుంది. అంటే ట్యాబ్స్ లో కనిపించే ఆప్షన్స్, టోటల్ ఆప్షన్స్ అనేది హైడ్ అయిపోతాయి. మళ్ళీ డిస్ప్లే అవ్వాలంటే సేమ్ షార్ట్ కట్ కంట్రోల్ F1 ప్రెస్ చేయండి, డిస్ప్లే అవుతాయి. అలానే ఇక్కడ మనకి ఇయర్స్ వైజ్ గా వాల్యూస్ ఉన్నాయండి. టోటల్ సమ్ చూడాలంటే మీరు ఈక్వల్ టు సమ్ అని ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటో సమ్ కి డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇదిగోండి, టోటల్ సమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఎట్ అ టైం ఒకేసారి రావాలన్నా ఆ సెల్స్ ని సెలెక్షన్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇదిగోండి, టోటల్ గా సమ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.